హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఈరోజైతే ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేసరికి 7:30 అయిందండి. ఇంకా దేవుడికైతే పూజ చేసేసుకున్నాను. ఇంకా జశ్వి పాప అయితే నిద్ర లేవలేదండి. ఇంకా నైట్ అయితే పప్పు బియ్యం అయితే నానబోసానండి దోశలకి. అవైతే నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్లో అయితే వేసేసాను. గ్రైండర్ సౌండ్కి అయితే జశ్వి పాప అయితే నిద్ర లేచిపోయిందండి పాపం. ఇంకొంతసేపు పడుకుందనేమో, గ్రైండర్ సౌండ్కి అయితే లేచిపోయింది. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేనైతే జశ్వి లేచింది కదండి, ఇంకా టిఫిన్ అయితే వేసేసాను జశ్వి పాపకి. నేను కూడా వేసుకొని తినేసానండి జశ్వి పాపతోనే. ఇంకా టీ అయితే పెట్టుకున్నానండి. టీ అయితే మరుగుతుంది. మా వారైతే కర్రీ కోసం చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారండి. టీ అయితే తాగేసి జశ్వి పాపకి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. వేడి నీళ్ళు కాగేలోపు నేను చిక్కుడుకాయలను అయితే తొడిమలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు వాటర్ అయితే కాగిపోయినాయండి. జశ్వి పాపని రెడీ చేసేసాను, స్నానం చేపించేసి. వీడియో తీస్తున్నానని చెప్పి డ్యాన్స్ వేస్తుంది. ఇంకా జశ్వి రెడీ అయిపోయింది కదండి. ఇంకా ఒక పక్క నుంచి వంట అయితే చేసేసి ఇంకా గిన్నెలు అయితే వచ్చినాయండి. నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని, మార్నింగ్ పప్పు రుబ్బాను కదండి, గ్రైండర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు మా లంచ్లోకి ఏమేమి వండానంటే వైట్ రైసు, మా వారికి అయితే బ్రౌన్ రైస్ వండానండి, రసము, చిక్కుడుకాయ కర్రీ అయితే వండానండి. ఇంకా పని అయింది, అమ్మాయి కొంతసేపు కూర్చుందాము, వంట అయిపోయింది అనేలోపు చూసారా ఇల్లు ఎలా రెడీ చేసిందో మేడము. ఇంకో పని చెప్తుందండి, ఇలా కూర్చోవడానికి ఉండదు, అలా ఉంటుంది జశ్వి పాపతో. చూడండి కూర్చొని ఆడుకుంటుంది. ఇంకవైతే నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడవక్కడ సర్దానండి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.